టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ వాళ్ళు పక్క దళిత ద్రోహులు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు అధికారంలో రాకముందున్నప్పటి నుండి కూడా అధికారం చేపట్టినాక కూడా మీరు ఒక్కసారి చూసినట్టయితే, ఏ రోజైతే 2014 ప్రభుత్వం వచ్చేప్పటి నుండి ఇప్పటివరకు కూడా కేసీఆర్ అండ్ కో కంపెనీ ఏ రోజు కూడా అంబేద్కర్ గారి జయంతులకు కానీ, వర్ధంతులకు కానీ, నివాళులు కానీ, దండలేసి కానీ, ఏడవ కార్యక్రమాలకు హాజరైన దాఖలాలు లేవు. అదే మాదిరిగా అంబేద్కర్ భవన్, ట్యాంక్ బండ్ కింద ఉన్నటువంటి అంబేద్కర్ భవన్ని అక్కడ 15 అంతస్తులు నిర్మిస్తానని అక్కడ శంకుస్థాపన పెట్టి ఇంతవరకు అక్కడ చూసే దాఖలాలు కూడా లేవు. ఇట్లాగా అదే భవన్లో 2021లో దళిత సంఘాల మధ్యలో మీటింగ్ పెట్టి, నేను ఈ రాష్ట్రానికి దళిత సీఎంనే చేస్తా, నేనేముంది, నేను నా పెళ్ళం జోరు మరద్ అన్నట్టు చెప్పి ఆ రోజు చెప్పినట్టు మాట అదే భవన్లో. కానీ ఈ రోజు వరకు ఆ భవన్కి ఒక్క ఇటుకే నిర్మాణం చేపట్టినటువంటి దాఖలాలు లేవు. ఇట్లాగా చెప్పుకుంటూ పోతే వాళ్ళు మొదటి నుండి ఇప్పటి వరకు దళిత ద్రోహులు. కాబట్టి దళితుల సోదరులారా, దళిత సంఘాలారా, దయచేసి ఈ బీఆర్ఎస్ పార్టీని ఎక్కడికక్కడ అరికట్టండి అని మీ అందరి విజ్ఞప్తి చేస్తున్నాను.